హాయ్ గాయ్స్, ఎలాగున్నారు? ఇప్పుడు మనం బీఎస్సీ 6th సెమిస్టర్కి సంబంధించి ఎలెక్టివ్ పేపర్ యూనిట్ 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంట్రడక్షన్ అయితే చూడబోతున్నాం అనమాట. ఓకే, సో నేను అంతా పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఉన్న పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి ముందు ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ చూసినట్టయితే ద ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ టు సాల్వ్ డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ద ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ టు సాల్వ్ డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అదేవిధంగా ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ అంటున్నాం అనమాట. అది ఏ విధంగా ఉంటుంది అనేసి మనం ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది కదా, అక్కడే చూసేసాం అనమాట డిఫరెన్షియల్ సంబంధించి. ఓకే, ఏ విధంగా ఉంటుంది చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఇక్కడ ముందుగా ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఫుల్లోకి ఈ విధంగా చేసుకొని మరి మనకు దాని నుంచి మనకు సొల్యూషన్ అయితే రాబడతాం అనమాట. దీన్ని ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్స్ అంటున్నాం. ఓకే, చేంజ్ చేస్తే ఇక్కడ మన సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ట్రాన్స్ఫార్మ్స్ అంటే. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు తెలిసిందేదే, ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను ఇక్కడ బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో లెట్ us కన్సిడర్ d2x డివైడెడ్ బై dt² - 3 ఇంటూ dx/dt + 2x = 0 అని ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏమైపోయింది, RHS అనేది ఏమైపోయింది, 0 అయిపోయింది. అంటే దానికి అర్థం ఏంటి ఇక్కడ చెప్పండి. RHS 0 అయిపోయింది అంటే పర్టికులర్ ఇంటిగ్రల్, మీకు తెలుసు పర్టికులర్ ఇంటిగ్రల్ 0 అయిపోతుందని తెలుసు అనమాట మీకు. అది ఓకే. సో మీకు తెలుసు y = CF + PI, గుర్తుందా? ఇది CF + PI అనమాట. CF అంటే ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనమాట. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? కాంప్లిమెంటరీ ఫంక్షన్ కావాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలన్నమాట. ఓకే, సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనము CF అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఇక్కడ మనకు RHS పైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ విధంగా కనుక్కొని సొల్యూషన్ అనేది రాబడతాం అనమాట. ఇది ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్స్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులో మనము ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోనే అన్నీ చూసాం. ఇంకా అక్కడ HOD అని అన్నీ చూసేసాం. ఓకే, సో అక్కడ అన్నీ చూసేసాం అనమాట. ఇది ఇక్కడ నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను చూడండి. సో గివెన్ దట్ x = 1 అండ్ dx/dt = 0 వెన్ t = 0 అంటే మనం ఈ విధంగా రాసుకుంటాం అనమాట. తెలుసు కదా, d/dt అంటే ఏమవుతుంది, d/dt ఉంది ఇక్కడ కాబట్టి d/dt అంటే క్యాపిటల్ D అయితే అనుకుంటాం ఆపరేటర్. ఓకే, సో d² ఇక్కడ ఏంటి మనకు d² - 3d + 2 అయితే అయిపోతుంది. ఇక్కడ x అనేది కామన్ తీయడం జరిగింది. అది ఈ విధంగా, ఎందుకంటే మనకు CF కావాలి. CF అంటే ఏంటి, ఇక్కడ మనకు CF అంటే ఏ విధంగా కనుక్కుంటాం? CF అంటే సొల్యూషన్, ఇది జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఇది అబ్బా. ఇది CF కావాలంటే ఏం చేస్తాం? ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏ విధంగా కనుక్కుంటాం? ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా చేస్తాం. అదే ఇక్కడ మనకు ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఈ విధంగా రాసుకుంటాం అనమాట. m² - 3m + 2 = 0. దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇంకా మనకు క్వాడ్రాటిక్ తెలుసు. మనకు సాల్వ్ చేసినట్టయితే m = 1, 2 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి ఈ విధంగా మనకు m అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మీకు తెలుసు ఇంకా దీంట్లో మనకు 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1 వచ్చేసి ఏమంటే, సో ఇక్కడ రూట్స్ అనేవి మనకు ఆర్ రియల్. ఓకే, సో రియల్ అండ్ ఈక్వల్ అనమాట. రియల్ అండ్ ఈక్వల్ ఈ విధంగా అయినప్పుడు అంటే ఏంటి, ఇక్కడ మనకు ఈక్వల్ ఉండాలన్నమాట. m = α, ఈ విధంగా ఉన్నప్పుడు మనకు CF కావాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కావాలి అన్నప్పుడు e⁻⁴x ఇంటూ C1 + C2x అయితే అయిపోతుంది అనమాట. ఇది ఓకే. సో నెక్స్ట్ కేస్ 2 ఉంది. మరి కేస్ 2 ఏంటంటే, సో ఇక్కడ మనకు రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ అయినప్పుడు అంటే m = α, β అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది? CF = C1 e⁻⁴x + C2 e⁻βx అయితే అయిపోతుంది అనమాట. ఇది ఇంకా థర్డ్ వన్ ఉంది. థర్డ్ వన్
కేస్ 3 ఏముంది, రూట్స్ అనేవి మనకు ఆర్ ఇమాజినరీ అయినప్పుడు అప్పుడు ఏ విధంగా ఉంటుంది, m ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అనమాట. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాజ్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ అనమాట. ఇది ఈ ఫార్ములా అన్నీ ఇంతకుముందు మీరు చూశారు, అదే ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి m ఈజ్ ఈక్వల్స్ 1,2 వచ్చింది అంటే ఏంటి, ఇక్కడ ఈ 3 కేసెస్లో ఏ కేస్ అయిపోతుంది చెప్పండి, ఇక్కడ రూట్స్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు ఇది ఓకే, ఇక్కడ మనకి ఈక్వల్ అయితే లేవు. నెక్స్ట్ కేస్ 2 చూసినట్టయితే రియల్ అండ్ డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఆల్ఫా అంటే 1 బీటా అంటే 2 అనమాట. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఓకే సిఎఫ్ అనేది ఏ విధంగా అయిపోతుందంటే c1 e పవర్ ఎక్స్ ప్లస్ c2 e పవర్ 2x అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకు RHS 0 అయిపోయింది కాబట్టి PI ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోయింది. సొల్యూషన్ వచ్చేసి మనకి యాక్చువల్గా y ఈజ్ ఈక్వల్స్ CF ప్లస్ PI అని 0 అయిపోయింది ఇక్కడ మనకు, కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ CF ఒకటే అంటే ఇది. ఓకే, సో y ఈజ్ ఈక్వల్స్ ఇది అనమాట. ఇక్కడ మనకు టీలలో రాసుకున్నాం, దీన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్స్ c1 e పవర్ 0 ప్లస్ c2 e పవర్ 0 ఇది ఏ విధంగా అనుకుంటా ఉన్నాం అంటే ఇక్కడ అనమాట t అనేది 0 తీసుకున్నప్పుడు x ఈజ్ ఈక్వల్స్ 1 అనమాట, ఆ విధంగా. ఓకే, సో ఇది x ఈజ్ ఈక్వల్స్ c1 e పవర్ t ప్లస్ c2 e పవర్ 2t. మన 1 ఈజ్ ఈక్వల్స్ c1 e పవర్ 0 ప్లస్ c2 e పవర్ 0. ఓకే, సో 1 ఈజ్ ఈక్వల్స్ c1 ప్లస్ c2 అయితే అయిపోతుంది. దీన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. అదేవిధంగా డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు t. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఇది, దీన్ని ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ అయితే చేస్తున్నాం అనమాట. డిఫరెన్షియేషన్ చేసినట్టయితే dx/dt ఈజ్ ఈక్వల్స్ టు c1 e పవర్ t ప్లస్ c2 2 e పవర్ 2t అయితే అయిపోతుంది అనమాట. ఇది డిఫరెన్షియేషన్ చేసినట్టయితే మీకు తెలుసులేండి అంతా, ఇంకా మీరు ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఇక్కడ అంటే ఇన్నర్ డిఫరెన్షియేషన్ వస్తుంది. సో అంతా చేసేసాం మీకు తెలుసు. ఇది అనమాట, ఈ విధంగా అయితే అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటి dx/dt ఈజ్ ఈక్వల్స్ 0 తీసుకుంటా. ఇప్పుడు నేను వెన్ t ఈజ్ ఈక్వల్స్ 0 అయినప్పుడు అనమాట, t ఈజ్ ఈక్వల్స్ 0 అయినప్పుడు మనకు dx/dt ఈజ్ ఈక్వల్స్ 0 ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు నాకు ఏ విధంగా అవుతుంది, 0 ఈజ్ ఈక్వల్స్ c1. ఓకే, సో ఈ పవర్ t ఈజ్ ఈక్వల్స్ 0 అప్లై చేసినట్టయితే సో ఇక్కడ మనకు 0 ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంకా ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుందిలేండి. సో ప్లస్ అదేవిధంగా 2c2 అయిపోతుంది. దీన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఇవి రెండుని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ ఏమో x ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకున్నప్పుడు అర్థమవుతుందా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు అర్థమైందా. సో ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఈ విధంగా తీసుకుంటున్నాను. అదేవిధంగా dx/dt ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఇది ఈ విధంగా ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేస్తాను ఇక్కడ సాల్వ్ చేస్తాను. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, సో అప్పుడు ఏ విధంగా అవుతుంది, ఇక్కడ మనకు తెలిసిలేండి ఇంకా c1 ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 1, c1 ప్లస్ 2c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మైనస్ చేద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ 2c2 ప్లస్ c2 అంటే మైనస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ మనకు c2 కావాలి కాబట్టి c2 ఈజ్ ఈక్వల్స్ టు -1 అయిపోయింది. ఇది ఇప్పుడు c2 తీసుకెళ్ళి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో ఉన్న 3లో ఉన్న సబ్స్టిట్యూట్ చేయండి, c1 అయితే వచ్చేస్తుంది. c1 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఈ విధంగా అయిపోయింది అనమాట. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, సొల్యూషన్ ఈజ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ అర్థమైందా. సో ఇది సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో x ఈజ్ ఈక్వల్స్ టు c1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏంటి 2 e పవర్ t మైనస్ e పవర్ 2t ఇది అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ సొల్యూషన్ అయితే ఇది ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అర్థమైందా. సో ఇదంతా మనకు ఫస్ట్ ఇయర్లో అయితే మీరు ఇక్కడ వరకే చూసింటారు. సో ఇదంతా చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అనుకుంటాం x ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ dx/dt ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకున్నప్పుడు మనకి ఈ విధంగా సొల్యూషన్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మనం సొల్యూషన్ అనేది కనుక్కుంటాం అనమాట, ట్రాన్స్ఫార్మ్స్. ఇప్పుడు మనం పీరే సైమన్ లాప్లాస్ అనే అతను ఇక్కడ మనకు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది చెప్పడం జరిగిందనమాట. చూడండి, హీ వాజ్ ఏ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనమర్ టు అప్లై న్యూటన్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ టు ద సోలార్ సిస్టమ్. ఈ విధంగా అనమాట. అంటే ఈయన ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అదేవిధంగా ఆస్ట్రోనమర్ టు అప్లై న్యూటన్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ టు ద సోలార్ సిస్టమ్. న్యూటన్ థియరీని అయితే ఇక్కడ మనకు సోలార్ సిస్టమ్కి అయితే
అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా హీ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెట్రిక్ సిస్టంలో అయితే ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేయడం జరిగింది. అదే యూనిట్స్ తెలుసు కదా అది. నెక్స్ట్ ద మెయిన్ ఐడియా బిహైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ దట్, ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ దట్ టు కన్వర్ట్ అండ్ ఈక్వేషన్, అంటే అది మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న ఇంటిగ్రల్ ఈక్వేషన్ అన్న ఈ విధంగా కన్వర్ట్ చేస్తామన్నమాట. ఫ్రమ్ దేని నుంచి అంటే టీ స్పేస్ టు ఎస్ స్పేస్. ఓకే, టీ స్పేస్ టు ఎస్ స్పేస్ ఆర్ పీ స్పేస్, ఎలాగని చెప్పండి, ఎస్ స్పేస్ ఆర్ పీ స్పేస్ ఏదన్నా అనుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ -∞ to +∞ k of s, t f of t into dt. దీని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ వెన్ f of t ఈజ్ కన్వర్జెంట్, వేర్ k ఈజ్ కాల్డ్ కెర్నల్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ అండ్ s ఈజ్ ఏ పారామీటర్ విచ్ ఈజ్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ s అనేది మనకి ఇక్కడ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్ అనమాట. అండ్ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ t. f of t ఈజ్ ఎనీ ఫంక్షన్. f of t అనేది ఏ ఫంక్షన్ అయినా అయింటుంది. సో ఇది మనకు లాప్లాస్ కన్సిడర్డ్ ద కెర్నల్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ కాల్డ్ యాజ్ k of s, t ఈజ్ ఈక్వల్స్ టు e⁻st వెన్ t గ్రేటర్ దాన్ 0 అయిపోతుంది, వెన్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ విధంగా మనం ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగిందనమాట. ఇది ఇక్కడ కెర్నల్ ఏదైతే ఉంది, ఇక్కడ మనం కెర్నల్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ k of s, t ఏదైతే ఉందో, సో దీన్ని ఇక్కడ మనకు ఓకేనా అర్థమవుతుందా. సో దీన్ని ఇక్కడ మనకు e⁻st వెన్ t గ్రేటర్ దాన్ 0, ఇక్కడ మనకు 0 కన్నా d ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కన్సిడర్ చేయడం జరిగింది. ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు 0గా కన్సిడర్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. ఓకే, కాబట్టి అప్పుడు మనకి ఏ విధంగా అవుతుందని చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా చూసుకున్నట్టయితే f of s ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ -∞ to k of s, t f of t into dt ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం -∞ to 0 ఒకటి తీసుకుందాం. ఓకే, దీని పరంగా సో -∞ to 0 ఒకటి, నెక్స్ట్ 0 to +∞ ఒకటి ఇక్కడ చూసుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ -∞ to 0 k of s, t f of t into dt ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to ∞ అనమాట. ఓకే, దీని ఈ రెండునే ఈ విధంగా -∞ to 0 ఒకటి, 0 to +∞ ఒకటి, k of s, t f of t into dt ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకు k of s, t -∞ to 0 ఉన్నప్పుడు e⁻st అయితే అవుతుంది అనమాట, f of t into dt. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్లీ ఏమైపోతుంది దీని వాల్యూ, ఓకే, సో 0 కన్నా తక్కువ తీసుకున్నప్పుడు ఇది, సో e⁻st ఏమవుతుందంటే 0 అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇది మనకు 0 కన్నా తక్కువ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది t అనేది. ఓకే, ఈ విధంగా ప్లస్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ 0 to e⁻st f of t into dt అయిపోతుంది ఇక్కడ t గ్రేటర్ దాన్ 0 తీసుకున్నప్పుడు. ఓకే, ఇదంతా ఇంకా 0 అంటే 0 అంతా టోటల్ 0 అయిపోతుంది. ఇది అనమాట. అంటే ఏంటి ఇక్కడ f of s ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to e⁻st into f of t into dt. ఇది అనమాట మెయిన్ మనకు ఇంపార్టెంట్. ఓకే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ మనం ఇక్కడ డెఫినేషన్ చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. Let f of t be any function, then the Laplace transform can be denoted by L of f of t. ఈ విధంగా అనమాట, ఫ్లవర్ బ్రాకెట్స్తో ఇక్కడ ముందు L పెట్టేస్తారు. ఈ విధంగా L ఈ విధంగా పెట్టండి, ఈ విధంగా పెట్టండి, ఎలాగైనా పెట్టండి, L క్యాపిటల్ L. సో L ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి f of t రాస్తారు అనమాట, అందులో ఈ విధంగా డినోట్ చేస్తాం. అంటే ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఈ విధంగా L of f of t ఈజ్ ఈక్వల్స్ టు f of s అనమాట. ఇది ఏదైతే వచ్చిందో ఇది అనమాట, ఇది రాస్తాం అంతే. ఇదే మనకి ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, అర్థమైతే. సో దీని గురించి ఇంకా చూద్దాము. ఇప్పుడు మనం సిలబస్ అయితే డిస్కస్ చేసుకుందాం, సిలబస్ ఏదేది ఉంది అని.